ఈ వీడియోలో మనం శ్రీ విష్ణు యొక్క 24 అవతారాల విశిష్టతలను గురించి తెలుసుకుందాం. పార్ట్ 5. 9th వన్, పృథ్వీరాజు. పృథ్వీ అవతారం విష్ణు యొక్క 24 అవతారాల్లో ఒకటి. ఇతను భూమిని మొదటి రాజుగా పరిపాలించాడు. ప్రజల సంక్షేమం కోసం పాలనను సక్రమంగా నిర్వహించారు. భూమిని పరిరక్షించడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం అతని ముఖ్య బాధ్యతల్లో ఒకటి. భూమిని పుష్టిగా ఉంచి ప్రజలకు ఆహారం, నీరు, భూమి వంటి వనరులను అందించాడు. పృథ్వీరాజు అవతారం ద్వారా మనిషికి భూమితో సహజ సంబంధం, ప్రకృతిని సంరక్షించాల్సిన బాధ్యతను తెలియజేసింది. 10th వన్, ధన్వంతరి అవతారం. ఇతను సముద్ర మథనం సమయంలో అమృత కలశంతో క్షీరసాగరంలోనూ అనంతరం వెలుగును చూపించాడు. ఆయన చేతులు అమృత కలశం, శంఖం, చక్రం వంటి వైభోగాలు ఉంటాయి. ధన్వంతరిని ఆయుర్వేద జ్ఞాన తండ్రిగా చెప్పబడతారు. ఆయుర్వేదాన్ని మానవులకు అందించిన దేవుడు. ఆయుర్వేదాన్ని 8 భాగాలుగా విభజించి ఆరోగ్య పరిరక్షణలో ప్రాముఖ్యతను ఇచ్చాడు. ధన్వంతరి ద్వారా మనం ఆరోగ్య పరిరక్షణ, దీర్ఘాయం సాధించవచ్చని భారతీయ సంప్రదాయ నమ్మకం.